హాయ్ ఫ్రెండ్స్, మన జీవితం అనేది ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో మనం ఎవరిని కలుస్తామో, ఎవరిని మనకు చేరువ చేసుకుంటామో వారే మన విజయాన్ని ప్రభావితం చేస్తారు. కొందరు మనకు ప్రేరణగా మారుతారు, మన కలలను నెరవేర్చడానికి తోడ్పడతారు. మరి కొందరు మన ఆశయాలను అణగదొక్కే ప్రయత్నం చేస్తారు. నిజానికి మన లక్ష్యాలను నాశనం చేసే వ్యక్తులు ఎప్పుడూ మన శత్రువుల రూపంలో ఉండరు. కొన్నిసార్లు మనకు అత్యంత దగ్గరగా ఉన్న వాళ్ళే మన పురోగతిని అడ్డుకునే ప్రమాదకరమైన వ్యక్తులుగా మారిపోతారు. అందుకే మన చుట్టూ ఉన్న వ్యక్తులను గమనించడం, వారిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఎవరితో మనం సమయం గడుపుతున్నామో వారే మన ఆలోచన విధానాన్ని, మన నిర్ణయాలను ప్రభావితం చేస్తారు. మన జీవితం సరైన మార్గంలో సాగాలంటే మంచి వ్యక్తులతో మెలగాలి. ఇక మన జీవితాన్ని నాశనం చేయగల 5 రకాల ప్రమాదకరమైన వ్యక్తుల గురించి మరింత లోతుగా తెలుసుకుందాం. మొదటిగా అసూయతో నిండిన వ్యక్తులు. అసూయ అనేది మనస్సును కృంగిపోయేలా చేసే అత్యంత ప్రమాదకరమైన భావన. కొంతమంది మన చుట్టూ ఉంటారు. మన విజయాన్ని చూస్తూ సహించలేరు. వారి ముఖంపై చిరునవ్వు కనిపించవచ్చు, కానీ వారి మనసులో ద్వేషం పొంగిపర్లుతూ ఉంటుంది. మనం ఎదిగినప్పుడు వారు మన ఆనందాన్ని చూసి బాధపడతారు. పైకి మిత్రుల్లా నటించిన మన వెనుక మనపై విమర్శలు చేస్తూ మన ప్రతిభను తక్కువ చేసి చూపే ప్రయత్నాలు చేస్తారు. ఇలాంటి వ్యక్తులు మన జీవితంలో కొనసాగించుకోవడం చాలా ప్రమాదకరం. వారు మన ఆత్మవిశ్వాసాన్ని క్రమంగా నాశనం చేస్తారు. మన కష్టానికి, ప్రతిభకు తగిన గుర్తింపు ఇవ్వకుండా అది నీ అదృష్టం వల్లే జరిగింది అని చెప్తారు. మన శ్రమను చిన్నచూపు చూస్తూ మన విజయాన్ని దిగజార్చే ప్రయత్నం చేస్తారు. నిజమైన మిత్రుడు ఎప్పుడు మన విజయం కోసం ఆనందిస్తాడు, కానీ అసూయతో నిండిన వ్యక్తి మన విజయాన్ని చూసి మౌనంగా బాధపడతాడు. అలాంటి వారిని మన జీవితం నుంచి తొలగించడం మన భవిష్యత్తు కోసం చాలా అవసరం. రెండవది స్వార్థపరులు, మిమ్మల్ని ఉపయోగించుకునే వ్యక్తులు. కొంతమంది మనతో స్నేహం చేస్తారు, కానీ వారి అసలు లక్ష్యం మన మద్దతును పొందడమే. వారితో ఉన్నప్పుడు మనకు నేను ఒక ముఖ్యమైన వ్యక్తిని అనే భావన కలుగుతుంది, కానీ నిజానికి వారు మనపై ప్రేమ, గౌరవంతో కాదు, తమ ప్రయోజనాల కోసం మనతో ఉంటారు. వారు తమ అవసరాలకు మన సమయాన్ని, శక్తిని ఉపయోగించుకుంటారు, కానీ మనకు సాయం చేయాల్సిన సమయం వచ్చినప్పుడు వారు అజ్ఞాతంలోకి వెళ్ళిపోతారు. ఈ ప్రపంచంలో నిజమైన సంబంధం అనేది పరస్పర సహాయ సహకారాలపై ఆధారపడి ఉండాలి, కానీ మన సహాయాన్ని మాత్రమే ఆశించే వ్యక్తులు ప్రమాదకరంగా మారుతారు. అలాంటి వారిని ముందే గుర్తించి వారితో హద్దులు పెట్టుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే వారితో ఎక్కువ కాలం కొనసాగితే మన స్వీయ గౌరవాన్ని కోల్పోతాం. మన శ్రమను గుర్తించని, మన మంచి కోసం ఆలోచించని వ్యక్తులు మన జీవితంలో ఉండకూడదు. మూడవది మిమ్మల్ని తక్కువ చేసి చూసే వ్యక్తులు. మన కలలపై నమ్మకం లేకుండా చేసే వ్యక్తులు మన జీవితాన్ని నాశనం చేసే వ్యక్తులే. మనం ఏదైనా కొత్తగా చేయాలని అనుకున్నప్పుడు వారు వెంటనే అది నువ్వు చేయలేవు, అది చాలా కష్టం, నీ స్థాయికి అది సాధ్యం కాదు అంటూ భయపడతారు. ఈ ప్రపంచంలో ఎందరో విజయవంతమైన వ్యక్తులు ఉన్నారు. వారు విజయం సాధించడానికి ముందు ఇలాంటి వారి నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. ఎవరైనా నీది చిన్న ఊరు, నీ కుటుంబం ఈ స్థాయికి ఎదగలేదు, నువ్వు అంతకు మించి ఎదగలేవు అని చెప్పినప్పుడు వారిని పట్టించుకోకూడదు. ఎందుకంటే మన ప్రతిభను మించిపోయే హద్దులు ఎప్పుడు మన సంకల్పం ద్వారా దాటవచ్చు. నిజమైన నమ్మకాన్ని కలిగి ఉండే వ్యక్తులు మాత్రమే మన అభివృద్ధికి ప్రోత్సహిస్తారు. మన కలలను చిన్న చూపు చూసే వ్యక్తులు ఎప్పుడు మన విజయాన్ని అడ్డుకుంటారు. అలాంటి వారిని మన జీవితంలో రానీయకుండా చూసుకోవాలి. నాల్గవది మీ విజయాన్ని అడ్డుకునే వ్యక్తులు. కొందరు వ్యక్తులు నేరుగా ఏమీ చెయ్యరు, కానీ మన విజయాన్ని అడ్డుకునే విధంగా వ్యవహరిస్తారు. వారు మన జీవితంలో నిరుత్సాహం నింపడానికి ప్రయత్నిస్తారు, మన ప్రయత్నాలను కించపరుస్తారు, మన విజయాన్ని అడ్డుకునేందుకు రహస్యంగా కుట్రలు చేస్తారు. వారు మనకు సహాయం చేయలేరు, కానీ మనం ఎదగకూడదని చూస్తారు. ఇలాంటి వ్యక్తులను ముందే గుర్తించడం చాలా ముఖ్యం. ఎందుకంటే వారు మన విజయాన్ని నాశనం చేయడం కోసం పరోక్షంగా పనిచేస్తారు. మన కలలను అర్థం చేసుకొని ప్రోత్సహించని వ్యక్తులు మనకు హానికరం. 5. నెగిటివ్ ఆలోచనలతో బ్రతికే వ్యక్తులు. నెగిటివ్ ఆలోచనలు మన జీవితాన్ని నాశనం చేసే బలమైన శక్తులు. మన చుట్టూ కొంతమంది ఎప్పుడూ ఇది సాధ్యం కాదు, నీ జీవితంలో మార్పు రాదు, ఈ ప్రపంచం నీ వల్ల మారదు అంటూ మాట్లాడతారు. వీరితో ఎక్కువ సమయం గడిపితే మన ఆలోచనల్లోనూ నెగిటివ్ దృష్టి పెరుగుతుంది. విజయం సాధించాలంటే మన చుట్టూ ఎల్లప్పుడూ ప్రేరణ ఇచ్చే వ్యక్తులు ఉండాలి. మనం ఎదగాలంటే మన ఆలోచనలు సానుకూలంగా ఉండాలి. అందుకే నెగిటివ్ వ్యక్తులను మన జీవితం నుంచి తొలగించడం అనేది అత్యంత అవసరం. ఇప్పుడు ఒక నిజమైన సంఘటన, ఒకప్పటి కథను తెలుసుకుందాం.
ఓ మహానుభావుడైన క్షత్రియ రాజు తన రాజ్యంలో అత్యంత తెలివైన, విజ్ఞావంతుడైన వ్యక్తిని కనుగొనాలని అనుకున్నాడు. రాజ్యం అభివృద్ధి చెందాలంటే తనకు నిజమైన జ్ఞాని మార్గనిర్దేశం చేయాలని భావించాడు. అందుకే తన రాజ్యంలో ఉన్న అనేక మంది గురువులను, తత్వవేత్తలను, పరిజ్ఞాన సంపన్నులను పరీక్షించడం ప్రారంభించాడు. పరీక్షలు కఠినంగా ఉండేవి. జ్ఞానంపై ప్రశ్నలు, జీవితం గురించి లోతైన సందేహాలు, ధర్మంపై చర్చలు, ఇలా ఎందరో వచ్చి తమ జ్ఞానాన్ని ప్రదర్శించారు. కానీ రాజు గుండెను తాకేలా, అతని మనస్సును మార్గదర్శించేలా ఏ ఒక్కరూ కూడా సమాధానం చెప్పలేకపోయారు. ఈ పరిస్థితిని గమనించిన రాజ్యంలో ఒక మంత్రి రాజుకు ఓ సూచన ఇచ్చాడు. ప్రభు, రాజ్యంలో ఓ గొప్ప తపస్వి ఉన్నాడు. అతను లౌకికమైన జ్ఞానాన్ని మాత్రమే కాకుండా జీవితాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి. మీరు ఆయనను కలవాలి అని చెప్పాడు. రాజు ఆసక్తిగా ఆ తపస్విని ఆహ్వానించాడు. అతను సాధారణ వస్త్రధారణలో, గంభీరమైన దృష్టితో ప్రశాంతంగా రాజును దర్శించడానికి వచ్చాడు. రాజు వెంటనే అతనికి ప్రణమిల్లి తన సందేహాన్ని తెలిపాడు. ఓ మహానుభావ, నా జీవితంలో అత్యంత తెలివైన వ్యక్తిని కనుగొనాలని నేను ప్రయత్నిస్తున్నాను. కానీ నిజమైన జ్ఞాని అంటే ఎవరు? ఒక వ్యక్తి జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలి అని అడిగారు. ఆ తపస్వి చిరునవ్వుతో రాజును చూశాడు. కాసేపు మౌనంగా ఉన్నాడు. ఆ తరువాత రాజును అడిగాడు. ప్రభు, మీకు రాజ్యాన్ని పరిపాలించడంలో ఎవరి సహాయం ఎక్కువ అని అడిగారు. రాజు కాస్త ఆలోచించి, నా మంత్రివర్గం, నా సైన్యం, నా స్నేహితులు, వీరందరూ నా పాలనలో ఎంతో సహాయపడుతున్నారు అని చెప్పాడు. అప్పుడు తపస్వి మరింత లోతైన ప్రశ్న వేశాడు. మీ రాజ్యంలో మీ విజయానికి అడ్డుగా ఉన్నవారు ఎవరైనా ఉన్నారా అని అడిగారు. రాజు క్షణం నిశ్చలంగా ఆలోచించాడు. కొందరు శత్రువులు ఉన్నారని, కొంతమంది ద్రోహం చేస్తారని అతనికి తెలుసు. కానీ తపస్వి రాజుకు చెప్పదలిచిన సత్యం వేరే. తపస్వి చిరునవ్వుతో, ప్రభు, నిజమైన శత్రువులు మీకు బయట లేరు. వారు మీ మిత్రుల్లా, సహాయపడే వారిలా, మీ జీవితంలో భాగమైన వారిలా ఉంటారు. కానీ వారు మీ విజయాన్ని అడ్డుకుంటూ ఉంటారు. అసూయ, స్వార్థం, ద్వేషం, విమర్శ, నిరుత్సాహం, ఇవి మీ జీవితం నాశనం చేసే వ్యక్తుల లక్షణాలు. మీరు ఎవరిని నమ్మాలో తెలుసుకోవాలి. మీరు ఎవరికి దూరంగా ఉండాలో గుర్తించాలి. ఎందుకంటే ఓ విషసర్పం మన ముందు ఉంటే మనం దూరంగా పారిపోతాం. కానీ మన ఇల్లు చెదలు పట్టి నశిస్తున్నప్పుడు మనం గమనించలేకపోతాం. ఇదే అత్యంత ప్రమాదకరమైన విషయం. రాజు ఒక్క క్షణం మూగబోయాడు. తపస్వి చెప్పిన మాటలు అతని మనస్సును తాకాయి. అయితే ఓ మహానుభావ, నేను ఎవరిని నమ్మాలో, ఎవరికి దూరంగా ఉండాలో ఎలా తెలుసుకోవాలి అని అడిగారు. ఆ తపస్వి నవ్వి ఒక గొప్ప బోధన అందించాడు. మీ చుట్టూ ఉన్న వారి మాటలు గమనించండి. ఒక వ్యక్తి మీ విజయాన్ని చూసి ఆనందిస్తే అతను మీ నిజమైన మిత్రుడు. ఒక వ్యక్తి మీ విజయాన్ని చూసి మౌనం పాటిస్తే అతను మీ విజయాన్ని తట్టుకోలేని వ్యక్తి. ఒక వ్యక్తి మీ విజయాన్ని చూసి విమర్శిస్తే అతను మీ జీవితానికి హాని చేసే వ్యక్తి. మీరు ఎవరితో సమయం గడుపుతున్నారో వారి మాటలు, వారి చర్యలు, వారి వ్యక్తిత్వం గమనించండి. మీ జీవితాన్ని ప్రభావితం చేసే వ్యక్తులను ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఇది మీ విజయాన్ని నిర్ణయించే అతి ముఖ్యమైన అంశం. ఈ మాటలు విన్న రాజుకు తన గతంలో చేసిన ఎన్నో తప్పిదాలు గుర్తువచ్చాయి. ఎంతమంది తనను అణగదొక్కారని, ఎంతమంది తనను వెనక్కి లాగారని గుర్తువచ్చింది. అంతటి జ్ఞానాన్ని గ్రహించిన రాజు తపస్వికి నమస్కరించి తన జీవితంలో ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలో స్పష్టంగా నిర్ణయించుకున్నాడు. ఈ కథలోని మర్మం చాలా స్పష్టమైనది. మన విజయాన్ని నిర్ణయించే రెండు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఒకటి మన ఆలోచనలు, రెండు మన చుట్టూ ఉన్న వ్యక్తులు. మన ఆలోచనలు మనం ఎవరితో ఉంటామో వారిపై ఆధారపడి ఉంటుంది. మన చుట్టూ ఉన్నవారు మన ఆత్మవిశ్వాసాన్ని పెంచినా, దాన్ని పూర్తిగా కూలగొట్టినా మనం గుర్తించలేకపోతాం. మన జీవితంలో ఎవరిని అంగీకరించాలో, ఎవరిని దూరంగా ఉంచుకోవాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. నీ లక్ష్యాన్ని నమ్ము, నీ విజయాన్ని కాపాడుకో. నీ జీవితాన్ని నాశనం చేసే వ్యక్తులను గుర్తించు. ఎందుకంటే ఓ చెడిపోతున్న చెట్టు వేర్లను కత్తిరించినప్పుడు అది తిరిగి పుట్టదు. ఈ ప్రపంచంలో విజయం సాధించాలంటే మనం ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరంగా ఉంచుకోవాలో తెలుసుకోవాలి. మన చుట్టూ ఉన్న వ్యక్తులు మన విజయానికి మార్గాన్ని చూపించాలి. మన మనస్సును మలచాలి. అసూయ, ద్వేషం, విమర్శ, స్వార్థం, ఇవన్నీ కలిగిన వారిని మన జీవితంలో కొనసాగనీయడం అంటే మన విజయాన్ని తాముగా నాశనం చేసుకోవడమే. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మంచి వ్యక్తులతో ఉండండి. మీ కలలను కాపాడుకోండి.
ఇలాంటి వ్యక్తులు మీ జీవితంలో ఎదురైనట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరింత మంచి కంటెంట్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి.